ఏం వరీ. నేనే మీ పెన్సిల్ పవన్. అంటే ఇది ఫస్ట్ టైం మాట్లాడడం అందరితో. అసలు నేను ఎవరు తమిళ్ చూసింటారో అసలు నేను ఎవరు ఏంది, ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన, అసలు నా గోల్ ఏంది, అసలు నేనేం చేద్దాం అనుకుంటున్నా, నా గురించి ఒక సారీ నా గురించి ఒక చిన్న బ్రీఫ్ అంతే ఇది. సో ఏంటంటే యాక్చువల్గా పవన్ నా పేరు. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా. ఆల్రెడీ నా గురించి తెలిసిన వాళ్ళకి నా పేరు అవన్నీ తెలుసు. నేను ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నాను కూడా తెలుసు. సో నేను కొత్త వాళ్ళకి చెప్తున్నా ఇవన్నీ. నా పేరు పవన్. సో నాకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఒక సినిమాటిక్ వ్యూలో అన్ని చూడడం కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ని. సో అంటే డ్రాయింగ్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, స్కల్ప్టింగ్, ప్రతి ఒక్కటి అంటే లలిత కళలు అనమాట. అన్ని కళలు ఉంటాయి. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. సో నేను బిఫోర్ లాక్డౌన్ చాలా సినిమాలలోకి వెళ్దామని, షార్ట్ ఫిలిమ్స్ అని అట్లా చాలా ట్రై చేసిన. బట్ ఆఫ్టర్ లాక్డౌన్ కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం వల్ల అవన్నీ మానేసి ఫుల్గా కాన్సన్ట్రేట్ అంతా జాబ్ మీద చేసిన. సో ఇప్పుడు జాబ్ చేస్తున్నా నేను. యాక్చువల్గా ప్రాపర్ వచ్చేసి శ్రీశైలం. సో హైదరాబాద్లో సెటిల్ అయినాం అనుకోండి ఇంకా కొంచెం. సో అక్కడి నుంచి నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను టీసీఎస్లో వర్క్ చేస్తున్నా యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్. నా ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి ట్రివాండ్రం, కేరళలో ఉంటున్నా నేను. సో ఇది నా చిన్న బ్రీఫ్. నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది. అమ్మ, అన్నయ్య, వదిన, అన్న వాళ్ళ పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నాం. వాడికి అన్న వాళ్ళ కొడుకు కూడా బిన్నీ అడ్డా అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ఇది. సో ఇది చిన్న బ్రీఫ్ అనమాట. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన అనేది చెప్తా. నాకు సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అని మీకు చెప్పిన కదా ఇంతకుముందు. నేను అది అచీవ్ చేయలేకపోయినా కాబట్టి అదంతా నేను యూట్యూబ్ త్రూ అంటే నన్ను నేను ఇట్లా స్క్రీన్లో చూపించుకోవడం నాకు ఇష్టం. సో అది ఏ విధంగా చూడాలనేది, అది పెద్ద స్క్రీనా, చిన్న స్క్రీనా, మొబైలా ఏందనేది నథింగ్. అది పక్కన పెట్టేస్తే నన్ను నేను ఇట్లా స్క్రీన్ మీద చూపించుకోవడం, నన్ను నేను ఒక సినిమాటిక్ యాంగిల్లో, పర్స్పెక్టివ్లో చూపించుకోవడం నాకు ఇష్టం. సో నేను ఆ విధంగా సరే ఏదైతే ఏముంది యూట్యూబ్లో అయినా సరే అని ఇంతకుముందు చాలా వీడియోస్ చేసిన. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసింటారు నా నార్మల్ ఛానల్లో. పెన్సిల్ లవర్ పవన్ అని కొడితే యూట్యూబ్లో వస్తాయి. కేజీఎఫ్ వీడియో కానీ, సలార్ వీడియో కానీ, జవాన్ కానీ అట్లా చిన్నగా మొబైల్లో నేనే షూట్ చేసుకొని, మా మమ్మీ వీడియో షూట్ చేసేది నాకు. ఇంకొక మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయినా, టిక్ టాక్ బ్యాన్ అయింది కదా 2020లో. దాంట్లో నాకు 45,000K లైక్ అంత ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు నేను కంటిన్యూ చేసి ఉంటే బాగుండే. బట్ అది అన్ఫార్చునేట్గా అది బ్యాన్ అయిపోయి అట్లా అయిపోయింది అదంతా. సో నేను అందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. నేనేదో ఇట్లా సబ్స్క్రైబర్స్ కోసం అట్లా ఏం చేయను. నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతా. నేను ఎక్కడికైనా వెళ్తే నాకు ఇది బాగా నచ్చింది అని చెప్తే అది చూపిస్తుంటా. సో నేను ఇప్పుడు కూడా పెద్దగా ఏం ఏం కొనలేదు. లైక్ మైక్ అని, కెమెరా అని అవేం లేదు. నాకున్న ఫోన్తో నేను రికార్డ్ చేస్తున్నా. బట్ ఉన్న దాంట్లోనే సినిమాటిక్ గిట్లో చూపించాలనేది నేను చూపిస్తా. ఐ హోప్ నేను జర రాగా మాట్లాడుతున్నానేమో లేకపోతే ఏందో నాకు తెలియదు. నేను ఎట్లా ఉంటా అని ఫిల్టర్ లేకుండా ప్రతి ఒక్కటి సినిమాటిక్ వీలో చూపించడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియో ఉద్దేశం అదే. నా గురించి బ్రీఫ్ కానీ, అసలు నేనేంది, ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నా, అసలు ఏం చేస్తున్నా, అట్లా అంతే. ఈ వీడియో ఉద్దేశం అదే. ఈ ఫస్ట్ వీడియో కాబట్టి జర మాట్లాడేటప్పుడు తడబడచ్చు, లేకపోతే ఏమైనా తప్పులు మాట్లాడచ్చు. జరుగుతాయి, అందరికీ జరుగుతాయి ఇట్లా. మెయిన్గా ఇంకోటి, సినిమాలలో ఎవరన్నా అడగవచ్చు నాకు ఫేవరెట్ మూవీ ఏంది అసలు ఏంటంటే, ఫస్ట్ కేజీఎఫ్ అండ్ సలార్. మ్యాక్సిమం నేను కేజీఎఫ్ ఒక 78 టైమ్స్ చూసిన, సలార్ 122 టైమ్స్ చూసిన. ఇది ఎవరు నమ్మకపోవచ్చు బట్ ఇది ఫ్యాక్ట్, ఇదే నిజం. నేను రెగ్యులర్గా నాకు ఏదన్నా బాగాలేదు అంటే, ఏమన్నా మూడ్ బాగాలేకపోయినా ఏదైనా సలార్ అంతే. ఒక్కటే సలారే. ఎప్పుడు సౌండ్ ఆఫ్ సలార్ పెట్టుకొని చూస్తే
అది ఇట్లా లోపల ఆడ్రినలిన్ ఇట్లా రిలీజ్ అవుతుంటుంది అనమాట. తెలియని గూస్ బంప్స్, తెలియని మోటివేషన్, ఏదో డిప్రెషన్లో ఉంటే ఒక మోటివేషన్. అది దీని గురించి ముందు చాలా వీడియోలు మాట్లాడదాం. ఓన్లీ సలార్ గురించి స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తా ఖచ్చితంగా. సో ఇప్పుడైతే జర సౌండ్ వస్తుందని ఫ్యాన్ కూడా వేసుకోలే నేను. సో స్వెట్టింగ్ ఎంత వచ్చేస్తుంది. ఈ వీడియో అయితే ఇక్కడికైతే క్లోజ్ చేసేస్తున్నా. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏమన్నా అడగాలనుకున్నా, లేకపోతే ఫర్దర్ వీడియోలో ఏమైనా చెప్పాలనుకున్నా అండ్ డీటెయిల్స్ కానీ ఏదైనా సరే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తా, రిప్లై ఇస్తా, లేకపోతే దానికి వీడియోస్ చేస్తుంటా. షార్ట్స్ కూడా నార్మల్గా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ప్లీజ్ నిజంగా నేను మీకు నచ్చినైతే సపోర్ట్ చేయండి. లేదంటే వీడియో ఇట్లా పక్కకు దొబ్బేసి సో ఈ వీడియోకి తింతే. థ్యాంక్ యూ సో మచ్. సరే మరి.